నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సేరి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్క ప్రణీత్రావు పేరు వినిపిస్తుంటే కానీ ఆంధ్రలో మాత్రం ఇద్దరు ముగ్గురు ప్రణీత్రావుల పేరు వినిపిస్తున్నాయి అంటే అక్కడ ఇద్దరు ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో ప్రణీత్రావు పేరు బయటకు వచ్చేసింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అండ్ అట్లనే ఆంధ్రాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది ఆల్రెడీ గతంలో చాలా వార్తలు చూసాం ఇప్పుడు కూడా మళ్ళీ వెలుగులోకి వచ్చింది అయితే ఐపీఎస్ ఆఫీసర్లు ఇద్దరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి సో ఇంతకు ఎవరు ఐపీఎస్ ఆఫీసర్స్ ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు ఇప్పుడు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా సందర్భాల్లో బయటకు వచ్చింది ఈవెన్ దేశవ్యాప్తంగా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక రకంగా ఆందోళనలు కూడా చెందారు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కూడా చేశారు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మా సమాచారం వెళ్ళిపోతుంది మేము ఏం మాట్లాడుకున్నా తెలిసిపోతుంది నరేంద్ర మోడీ ట్యాప్ చేస్తున్నాడు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఒక వింగు పనిచేస్తుంది అనేది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణ అలాగే తెలంగాణలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు అనేకం వచ్చాయి అయినా కానీ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని తెలిసే అప్పట్లో పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అసలు ఫోన్లే వాడేవాడు కాదు ఆయన మీద ఉన్నటువంటి పెద్ద బ్యాడ్ ఏంటంటే ఆయన ఫోన్లు ఎత్తడు ఫోన్లు మాట్లాడని కారణం ఏంటంటే ఇది ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయి కాబట్టి ఏం మాట్లాడినా కానీ ప్రత్యర్థులు తెలిసిపోతుంది కాబట్టి ఆయన ఫోన్లు వాడేవాళ్ళు కాదు మరీ ఇంపార్టెంట్ అయితే ఎవరో ఒకరు వాళ్ళ ఫ్రెండ్స్తో ఎవరో ఒకరు మాట్లాడటం తప్పితే ఎవరు ఫోన్లు వాడేవాళ్ళు కాదు సో ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇన్ని ఫోన్లు ట్యాప్ చేశారు ఎవరెవరు ట్యాప్ చేశారు ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి బయటకు వచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వ్యవహారం ఏంటి అనేది తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ మొన్నటి వరకు ఉన్నారు డిసెంబర్ వరకు ఉన్నారు కదా సో ఆయన శిష్యుడు జగన్మోహన్ రెడ్డి సో వీళ్ళిద్దరు కలిసి 2019 ఎన్నికల ముందు ఫోన్ ట్యాపులు చేశారు తర్వాత డేటా సంబంధించినటువంటి అంశాలు బయటికి తీశారు ఆ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి డేటా సెంటర్స్ మీద రైడ్స్ చేయించారు ఇవన్నీ చేశారు 2019లో ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ ఇద్దరు కూడా చేశారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఆయన మొత్తం రాజకీయాన్ని హైదరాబాద్ నుంచే నడిపారు లోటస్ పాయింట్ నుంచే ఆయన మొత్తం రాజకీయాన్ని నడిపారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి అప్పటి వరకు ఈయన లోటస్ పాయింట్ లోనే రాజకీయం నడిపారు ఇక్కడైతే ఫోన్ ట్యాపింగ్ కావు లేదంటే డేటా మొత్తం సురక్షితంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అప్పటి నుంచి జాగ్రత్త పడుతూ వస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు తీసుకొచ్చిందే కేసీఆర్ సర్కార్ అప్పట్లో అనేది ఈ పెగాసిస్ అనేటువంటి మాల్వేర్ ని ఉపయోగిస్తూ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనఫిషియల్ గా ఇజ్రాయెల్ నుంచి కొన్ని ఆపరేటర్స్ ని తీసుకొచ్చి అనఫిషియల్ గా ట్యాప్ చేస్తున్నారు అనేది ఆ వాస్తవంగా అయితే తీవ్రవాదుల కదలికలు కానీ ఉగ్రవాదుల కదలికలు కానీ తెలుసుకోవడానికి ప్రభుత్వం అనుమతితోటి చాలా ప్రాసెస్ ఉంటుంది అది దాదాపు పైనుంచి కింద దాకా అనేక రూపాల్లో ఫైల్స్ కదిలి అప్రూవల్ కావాలంటే నీకు సర్వీస్ ప్రొవైడర్లకి అనుమతి కూడా ఇవ్వాల్సి ఉంటుంది సర్వీస్ ప్రొవైడర్లకి వాళ్ళు అప్లై చేస్తే సర్వీస్ ప్రొవైడర్లు వాళ్ళు అనుమతించాలి సర్వీస్ ప్రొవైడర్లు అంటే ఇది ప్రధానంగా మనకు ఎయిర్టెల్ ఐడియా ఇవే కదా ఉంది బిఎస్ఎన్ఎల్ ఇవే సో మనం ఒకవేళ ఫోన్ ట్యాప్ చేయాలంటే ఆ సర్వీస్ ప్రొవైడర్లకి ముందుగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని తర్వాత ఎక్కడ చేయాలి ఎవరు ఫోన్ చేయాలని చెప్తే అప్పుడు వాళ్ళు చేస్తారు కానీ ఇక్కడ జరిగింది ఏంటి ఇజ్రాయెల్ నుంచి కొన్ని అనఫిషియల్ తీసుకొచ్చి అనఫిషియల్ గా ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ఆ ఎక్విప్మెంట్ ద్వారా కొన్ని వందల ఫోన్లు ట్యాప్ చేశారు అని దాదాపు ఈ 5 సంవత్సరాల నుంచి లక్షల ఫోన్లు ట్యాప్ చేశారు అనేది కదా బయటకు వస్తుంది సేమ్ ఇక్కడ ఎలా జరిగిందో ఆంధ్రప్రదేశ్ లో కూడా అలా జరిగిందని చెప్పి అనుమానిస్తున్నారు ఇప్పుడు సో అక్కడ జరిగిందా లేదా అనేది నెక్స్ట్ ప్రభుత్వం వస్తే కనుక అప్పుడు బయటపడుతుంది ఇప్పుడు ఏంటంటే అనుమానం ఇప్పుడు ఒకవేళ ఎంక్వైరీ చేయాల్సి వస్తే ఎవరు చేయాలి ప్రభుత్వం చేయాలి ఇప్పుడు ఉన్నట్టు ప్రభుత్వం చేయాలి ఇప్పుడు సరే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కోడ్ లో ఉన్నారు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఇప్పుడు యంత్రాంగం నడుస్తూ ఉంది కానీ ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేయడం తప్పితే ఇవి ఎక్కడ ట్యాప్ చేస్తున్నారు ఏంటి అనేది దర్యాప్తుకి ఇంకా ఆదేశించలేదు అక్కడ ఒకవేళ ఏదైనా ప్రూఫ్ తోటి కనుక అక్కడ ఎలక్షన్ కమిషన్కి ఇస్తే అప్పుడు ఒకవేళ దర్యాప్తుకి ఏమైనా ఆదేశించవచ్చు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు కొన్ని ఆధారాలు కూడా చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయి అని చెప్పి కానీ ఇప్పటి వరకు ఎంక్వైరీ అయితే వేయలా కానీ విపక్షాలు అనుమానిస్తుంది ఏంటంటే ఒక ఇద్దరు ఐపీఎస్లు మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపులు చేస్తున్నారు ఎక్కడెక్కడ చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు వరంగల్లో చేస్తున్నారు వరంగల్లో మాజీ మంత్రి చేపించారనేది కూడా వినిపించింది కదా సో ఎర్రబెల్లి దయాకర్ మాజీ మంత్రి ఉన్నాడు ఎర్రబెల్లి దయాకర్ ప్రమేయం కూడా ఉంది
అక్కడ పర్వతగిరి అనేటువంటి చోట ఫోన్ ట్యాపింగ్ సెంటర్ పెట్టారు అక్కడ అనేది కదా. అంటే ఇది రేడియస్ ఉంటుంది. ఈ ఫోన్ ఆపరేటర్స్ అన్అఫిషియల్గా తీసుకొచ్చేటువంటి ఆపరేటర్స్ ఏదైతే ఉందో దాన్ని ఒక ప్లేస్లో పెడితే దాని రేడియస్ ఉంటుంది ఇన్ని కిలోమీటర్లని. అదే ఒక 500 కిలోమీటర్స్ అనో లేదంటే వాళ్ళు 500 కాదు కానీ అంత రేంజ్ ఉండదు. దాని కెపాసిటీ ఒక 5 కిలోమీటర్స్ లేదా 10 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటుంది అది. సో ఆపరేటర్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఉండేవాళ్ళు, వారానికి 3 రోజులు ఇక్కడ ఉండేవాళ్ళు, మిగతా 3 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు. సో ఇక్కడ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి ఒక 500 మీటర్ల దూరంలో ఆపరేటర్స్ ఫిక్స్ చేశారనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. సో అక్కడ ఆపరేటర్స్ 500 మీటర్ల దూరంలో పెట్టినప్పుడు అంటే 1/2 కిలోమీటర్ దూరంలో పెట్టినప్పుడు ఆ ఆపరేటర్స్ సుమారుగా ఒక 1000 ఫోన్లని ట్యాప్ చేస్తుంది అనేది. సో అలాగే ఇప్పుడు మంచిర్యాల అంటున్నా అక్కడ వరంగల్లో పర్వతగిరిలో పెట్టారని అంటే ఆ పర్వతగిరిలో ఎందుకు పెట్టారంటే అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎర్రమల్లి దగ్గర పెట్టించారని ఫోన్ ట్యాపింగ్ చేయడానికి. అది కూడా బయటకు వచ్చింది విచారణలో. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు వైజాగ్లో ఒక చోట అలాగే రాయలసీమలో ఒక చోట ఈ ఫోన్ ట్యాపింగ్లు పెట్టించారనేది. రాయలసీమలోనేమో చిత్తూరు దగ్గర పెట్టించారని, ఇక్కడేమో వైజాగ్లో పెట్టించారని. సో ఎందుకు చిత్తూరుకి వెళ్ళైతే చిత్తూరు దగ్గర పెట్టిస్తే కనుక అక్కడ చాలా మంది అక్కడికి వస్తుంటారు, తిరుమల వస్తుంటారు, అఫీషియల్స్ వస్తుంటారు, అఫీషియల్ ఫోన్స్ ట్యాప్ చేయొచ్చు అనేది ఉద్దేశంతో చిత్తూరులో పెట్టించారు. ఒక సెంటర్ చిత్తూరులో సపరేట్గా ఉంది అనేది ఒకటి. ఆ ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారానే అక్కడ ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి లీడరు చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫోన్ ట్యాపింగ్లు చేయించి మొత్తం ఎవరెవరు ఏంటి అనేది మొత్తం సమాచారాన్ని సేకరించుకొని ఆ ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది ఆయన మీద ఉన్నట్టు అనుమానం. ఇక వైజాగ్లో ఒకటి పెట్టారు. వైజాగ్లో ఒక ఫోన్ ట్యాపింగ్ సెంటర్ పెట్టించి అక్కడ ఫోన్ ట్యాపింగ్ చేశారనేది. ఎందుకు ఫోన్ ట్యాపింగ్ ఎప్పటి నుంచి పెట్టారని అంటే అప్పట్లో విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా ఉన్నారు. ఆ సమయంలో అనేకమైన ఆరోపణలు ఆయన మీద వచ్చినాయి. అప్పుడు అసలు ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ పెట్టారు. ఆ తర్వాత అనేకమైనటువంటి విషయాలు బయటపడ్డాయి ఇంటర్నల్గా పార్టీలో. దాంతో ఆ సెంటర్ను అలానే ఉంచారు అని చెప్పి ఇంకొక చర్చ జరుగుతుంది. అలాంటి ప్రచారం కూడా ఉంది. సో ఇవి ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేది పెద్ద ఇష్యూ. ఇప్పుడు ఎవరు ఆపరేట్ చేస్తారు వీటిని? ఖచ్చితంగా పోలీసుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరెవరు కోఆపరేట్ చేయకపోతే కనుక ఆపరేట్ చేయడం సాధ్యం కాదు. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కొంతమంది ఐపీఎస్ అధికారులు రాజ్యాంగానికి చట్టానికి అతీతంగా హెల్ప్ చేస్తూ ఉంటారు అనేది ఉంది కొంతమంది మీద. ఎస్పెషల్లీ కీ పొజిషన్లో ఉండేటువంటి వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తున్నారని, వాళ్ళ అండర్లో ఎవరెవరిని ఆ టీంలో పెట్టుకోవాలనేది కూడా వాళ్ళే నిర్ణయించుకుంటారని పోలీస్ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. సో వాళ్ళిద్దరూ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి చట్టానికి వ్యతిరేకంగా కూడా చేస్తున్నారు? అసలు నాకు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్, తర్వాతే ప్రభుత్వం కానీ ఇవన్నీ కానీ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఐపీఎస్ కొంతమంది ఆంధ్రప్రదేశ్లో. సో వాళ్ళేంటి, వాళ్ళు లైఫ్ లాంగ్ సరిపడా వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారని, లేదా వాళ్ళకి మొత్తం లైఫ్ లాంగ్ సరిపోయేలాగా వాళ్ళ తరతరాలకి మొత్తం ఇన్కమ్ జనరేషన్ చేసేటువంటి ఒక సిస్టమ్ అనేది ఒకటి ఏర్పాటు చేశాడని జగన్మోహన్ రెడ్డి. అందుకే వాళ్ళు ఫస్ట్ జగన్ తర్వాత మాకు విధులు అనేది యాంగిల్లో వ్యవహరిస్తున్నారు అనేది కొంతమంది పేర్లు చెప్తుంటారు. వాళ్ళలో ప్రధానంగా ఇద్దరు సైన్యాధిపతులుగా వ్యవహరిస్తున్నారు, మిగతా వాళ్ళని వీళ్ళే అపాయింట్ చేసుకొని ప్రైవేట్ సైన్యాన్ని నడుపుతున్నారు అనేది ఒకటి. వాళ్ళలో ఒకళ్ళు ఎవరని అంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో కీలకంగా వ్యవహరించారు అతను అనేది ఒకటి. అతను మొత్తం తెర వెనుక ఉండి చక్రం తిప్పారు. మొత్తం చంద్రబాబు నాయుడిని ఎక్కడ అరెస్ట్ చేయాలి, ఎలా తీసుకురావాలి, తర్వాత కోర్టులో ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఆ కోర్టులో ఏ విధంగా చక్రం తిప్పి జైలుకి పంపించాలి, వీటన్నిటిని పక్కాగా ప్లాన్ చేసినటువంటి ఐపీఎస్ అధికారి ఉన్నారు. ఆయనే ఈ మొత్తం వైజాగ్ కానీ చిత్తూరు కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా నడుపుతున్నాడు. కొంతమంది ప్రణీత్ రావు లాంటి డిఎస్పీలను పెట్టుకొని అని చెప్పి వినిపిస్తుంది. ఇక ఇంకొక ఐపీఎస్ ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, ఆయనకి కొంచెం దూరపు బంధువు, అలాగే ఆయన కుటుంబానికి మొదటి నుంచి కూడా అండగా లేదంటే సన్నిహితంగా ఉండేవాళ్ళు, వాళ్ళు కుటుంబ సభ్యుల్లాగా ఉండేటువంటి అతనికి వాస్తవంగా రావాల్సినటువంటి పోస్ట్ కన్నా కూడా కేవలం విశిష్టాధికారాలతోటి జగన్మోహన్ రెడ్డి ఆ పోస్టులో నియమించాడు అతన్ని. అతనే ఏకఛత్రాధిపత్యంగా ఈ మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నాడు. అలాగే ఆయన ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ఉద్యమం చేసినప్పుడు
ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మొత్తం కేసులు పెట్టించడం కానీ వాళ్ళు ఉద్యమం చేయకుండా చేశారు. ఆయన ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా ఆ కేసులు పెట్టించారు అనేది వినిపిస్తుంది. సో కాబట్టి ఆ ఇద్దరు ఐపీఎస్లు ఎవరు అనేది అర్థమైపోయి ఉంటుంది చూసే వాళ్ళకి. సో ఆ ఇద్దరు ఐపీఎస్ల అండర్లో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అందుకే ప్రణీత్ రావు లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ బయట రావాలంటే కొత్త ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలంగాణలో ఒక ప్రణీత్ రావు బయటకు వచ్చారు, అక్కడ చాలామంది ప్రణీత్ రావులు బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పుడు హాట్ టాక్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో.